సమంత స్టార్ హీరోయిన్. టాలీవుడ్ మరియు కాలీవుడ్తో పాటు బాలీవుడ్ని కూడా ఏలేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియా, అందులోనూ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే కొన్నాళ్ళ క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్, కొటేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టు ఆమెను వివాదంలోకి లాగింది. ఇక మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత కొన్నాళ్ళుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తుంది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. దానిలో భాగంగానే సమంత నెబ్యులైజర్ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు డిస్టిల్ వాటర్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చేయండని చెప్తూ లివర్ డాక్టర్ తన ఇన్స్టాలో పెట్టినట్లు సమంత చెప్పుకొచ్చింది. అంతే, సమంత చెప్పిన ఆ ఫార్ములాపై కొందరు డాక్టర్లు మండిపడ్డారు. ఆమెపై ఒక్కసారిగా విమర్శలతో విరుచుకుపడ్డారు. అందులోనూ మెయిన్గా హైడ్రోజన్ పెరాక్సైడ్తో చేసే నెబ్యులైజేషన్ గురించి సమంత ప్రస్తావించడంపై అభయ్ ఫిలిప్ అనే లివర్ డాక్టర్ బగ్గుమన్నారు. తనకు తాను డాక్టర్ల ఫీలై ఉచిత సలహాలు ఇవ్వొద్దని సమంతకు సూచించారు. సమంత చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తూ అమెరికాకు చెందిన ఆస్తమా అలర్జీ ఫౌండేషన్ హెచ్చరికలను ప్రస్తావించారు. సెలబ్రిటీ ముసుగులో తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు డాక్టర్ అభయ్ ఫిలిప్.